మత్స్యావతారం తెలుగు కథ. సృష్టి ఆదికాలంలో ప్రపంచం ఇప్పుడున్నట్లు స్థిరంగా లేదు. కాలాంతరంలో ఒకసారి ప్రళయకాలం సమీపించింది. భూమిని కప్పేసే మహావరద రాబోతోంది. ఆ సమయంలో సత్యవ్రతుడు అనే ధర్మాత్మ రాజు తపస్సులో నిమగ్నమయ్యాడు. ఒకరోజు ఉదయం నదిలో స్నానం చేస్తుండగా అతని చేతులోకి చిన్న చేప ఒక్కటి వచ్చింది. రాజు దానిని నీళ్లలో వదలబోగా ఆ చిన్న చేప మాట్లాడింది. రాజా, నన్ను రక్షించు, సముద్రంలో పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. రాజు ఆశ్చర్యపోయినా కరుణతో దానిని తన కంఠంలో ఉన్న నీరుతో తీసుకునిపోయి జాగ్రత్తగా పెట్టాడు. చేప అద్భుతం. కొద్ది గంటల్లోనే ఆ చేప చిన్నది కాదు, పెద్దది, మరింత పెద్దది. పెద్ద ట్యాంకులో పెట్టినా అది కూడా సరిపోలేదు. రాజు ఆశ్చర్యపోయి అడిగాడు, నువ్వెవరవు? ఈ లోకంలో ఎవరు ఈ రహస్య శక్తితో ఉంటారు? చేప దివ్య కాంతితో ప్రకాశించి శబ్దం గర్జనలా విరబూసింది. నేను శ్రీ మహావిష్ణువు. ప్రళయం రాబోతోంది. ప్రపంచాన్ని రక్షించాలి. దివ్య ఆజ్ఞ. విష్ణువు అన్నారు, ఒక మహానావ నిర్మించు. అందులో ఋషులు, వేదాలు, సత్ప్రజలు మరియు జీవజాతులను తీసుకెళ్లాలి. ప్రళయంలో నేను మత్స్య రూపంలో నిన్ను నడిపిస్తాను. రాజు భక్తితో నమస్కరించి అలా చేశాడు. మహావరద. మేఘాలు గర్జించాయి, గాలి కొట్టుకుంది, సముద్రాలు ఉప్పొంగాయి, భూమంతా నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో మహామత్స్య రూపం తీసుకున్న విష్ణువు నావకు నాగపాశం కట్టి దాన్ని సముద్ర తుఫాన్లలో నడిపించాడు. రక్షణ అండ్ ధర్మ విజయం. ప్రళయం ముగిసిన తరువాత విష్ణువు సత్యవ్రతుడికి ఆశీర్వచనమిచ్చాడు. నీ ధర్మ బలం వల్లే జీవజాతులు రక్షించబడ్డాయి. తరువాతి జన్మలో నీవు మనువు అనే న్యాయవంత రాజవుతావు. సూర్యోదయంతో కొత్త యుగం ప్రారంభమయ్యింది. ధర్మం మళ్లీ జయించింది. మత్స్యావతారం సందేశం. ధర్మాన్ని కాపాడే శక్తి ఎల్లప్పుడూ ఉంది. కరుణ, నమ్మకం, ధైర్యం ఉన్నవారిని దేవుడు రక్షిస్తాడు. ప్రపంచం నిలబడేది ధర్మం మీదే.